Hello everyone, welcome to BVR Real and Marketings. Please subscribe our channel. మీరు ఎవరైనా హైదరాబాద్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లో రీసేల్ ప్లాట్స్ కనుక చూస్తుంటే మీరు హైదరాబాద్ మన వెబ్సైట్లోకి వెళ్ళి www.bvrreal&marketings వెబ్సైట్లోకి వెళ్ళి హైదరాబాద్లో సో ఈచ్ జోన్ వైజ్ కూడా మీరు ప్రతి ఒక్క వెంచర్స్ లొకేషన్స్ లేఅవుట్స్ ప్రైస్ లిస్ట్ వీడియోస్ అయితే ఎవ్రీథింగ్ మీరు అయితే చూసుకోవచ్చు క్లియర్గా. ఈ రోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో ఒక డిటిసిపి లేఅవుట్ షాద్ నగర్ సిటీ ఉందో, హైదరాబాద్ సౌత్ జోన్లో షాద్ నగర్ సిటీ ఉందో, సిటీకి దగ్గరగా హైవేకి దగ్గరగా సో మనం కనుక చూసేది బెంగళూరు హైవే అండి. ఇదంతా కూడా చూస్తే మనకి షాద్ నగర్ సిటీ మొత్తం కంప్లీట్గా వచ్చేసి షాద్ నగర్ సిటీ. సో ఇది మనకి షాద్ నగర్ మనకి బస్ స్టాండ్, ఇది రైల్వే స్టేషను, వీటన్నిటికీ కూడా దగ్గరగా హైవేకి కూడా దగ్గరగా ఏదైతే సిటీ ఎక్కడైతే ఎక్స్పాండ్ అవుతుందో సో ఆ లొకేషన్కి దగ్గరగా సోలీపూర్ విలేజ్లో దగ్గరగా మనకి ఇటు హైవేకి నియర్ బై జస్ట్ హైవేకి నియర్ బై ఇమ్మీడియట్గా అనుకుని ఒక డిటిసిపి లేఅవుట్లో హైవే సిటీ అని చెప్పేసి ఒక డిటిసిపి లేఅవుట్లో కొన్ని ప్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది, రీసేల్ ప్లాట్స్. సో ఈ వెంచర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నారు, మీరైతే వెళ్ళి చూడొచ్చు. సో ఇదైతే డిటిసిపి లేఅవుట్ అండి, అప్రూవ్డ్ లేఅవుట్. జస్ట్ షాద్నగర్కి జస్ట్ 500 మీటర్స్ అవే డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు రైల్వే స్టేషన్ నుంచి కూడా చూసుకున్నా కానీ ఎక్కువ డిస్టెన్స్ అయితే మనకు ఉండదు. సో ఈ రోడ్ వచ్చేసి మనకి సోలీపూర్కి చిలకమర్రికి వెళ్ళే రోడ్ అండి. జస్ట్ మనకి 900 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. మీరు హైవే నుంచి కనుక చూసుకుంటే ఇది సో న్యూ బెంగళూరు బైపాస్, ఇది కనుక ఈ హైవే నుంచి కనుక చూసుకుంటే ఇమీడియట్గా అయితే ఉంటుంది, మనకి జస్ట్ ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు. ఈ హైవే ఇప్పుడు మీకు తెలిసిందే 8 లైన్స్, ఫ్యూచర్లో 12 లైన్స్ కూడా అవుతుంది. మనకి చూస్తే కూడా 25 మీటర్స్ అంటే 125 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 80 ఫీట్ డిస్టెన్స్ కూడా అయితే మనకి ఈ వెంచర్కి గ్యాప్ అయితే ఉంది. సో మనం చూస్తే ఇదంతా కూడా ఈ వెంచర్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరిగినాయి. అయితే ఈ వెంచర్లో మన దగ్గర కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ఈ వెంచర్లో ప్లాట్స్ ఏంటంటే మనకి హైవేకి ఇటు మళ్ళీ సో సోలీపూర్ వెళ్ళే రోడ్డు కూడా మిడ్లో అయితే ఉంటుంది, ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. సో డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్, మీకు పవర్ సప్లై డ్రైనేజెస్ కానీ అన్నీ ఉన్నాయి జస్ట్ ఇమ్మీడియట్ హైవేకి. సో సిటీకి కూడా దగ్గరగా ఉంటుంది, రైల్వే స్టేషన్ కానీ అండ్ మీకు ఇక్కడ బస్ స్టాండ్ కానీ అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ సో ఈ వెంచర్లో మీకు ప్లాట్స్ కావాలన్నా అండ్ షాద్ నగర్ సరౌండింగ్లో మీకు ఇదే రోడ్లో మన కేశంపేట వెళ్ళే రోడ్డు కానీ కమ్మదనం వెళ్ళే రోడ్డు కానీ ఈ వెంచర్ ఈ ఏరియాలో కూడా ఇక్కడ ప్లాట్స్ కావాలన్నా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయి. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒక్కసారి సో వెంచర్లోకి వెళ్ళి సో వెంచర్ ఎలా ఉందో ఫిజికల్గా చూద్దాం. సో నేను జీపీఎస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ రోడ్ వచ్చేసి మనకి ఏదైతే మన కేశంపేట జంక్షన్ నుంచి మనకి సోలీపూర్ వెళ్ళే రోడ్ అండి. సో ఇది వెంచర్లోకి వచ్చాం, మీరు నేను జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది చూస్తే మనకి సో బెంగళూరు హైవే జస్ట్ హైవేకి ఇమ్మీడియట్గానే ఉంటుంది. ఆల్రెడీ మనకి బఫర్ ఉంది, ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ అయినా హైవే మనకి చాలా బఫర్ ఉంది. ఇదైతే వెంచరు, పాత వెంచరు. బట్ ఇదైతే వెంచర్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు సిటీ ఎక్కడైతే ఎక్స్పాండ్ అవుతుందో రెసిడెన్షియల్గా ఆ లొకేషన్లో ఉంది కాబట్టి సో త్వరగా హౌసెస్ అయితే వస్తాయి ఈ వెంచర్లో. ఆల్రెడీ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, పవర్ సప్లై ఉంది, డ్రైనేజెస్ ఉన్నాయి, సో మనకి బోర్ కూడా వేసుకోవచ్చు అండి. సో ఇదంతా చుట్టుపక్కల కూడా మనకి కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇదైతే ఓల్డ్ వెంచర్. సో మనకి సిటీకి దగ్గరగా సిటీ ఎక్కడైతే ఎక్స్పాండ్ అవుతుందో రెసిడెన్షియల్గా సో ఆ ఏరియాలో ఉంది కాబట్టి అప్రిషియేషన్ కూడా మీకు త్వరగా వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఆర్ రెడీ టు కన్స్ట్రక్షన్ చూసేవాళ్ళకి ఇది బెస్ట్ వెంచర్. ఈ వెంచర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.